ఇది వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ సన్ డైల్ అనమాట, మన ఇండియాలోనే ఉంది. అండ్ దీని అక్యూరసీ వచ్చేసి 2 seconds. సో ఇది సన్ నుంచి పనిచేస్తుంది. మనకి టైం అక్యూరసీగా 2 seconds తేడాతోని మనకి టైం చెప్తుంది అనమాట. ఇలానే ఇంకోటి చిన్నది ఉంటుంది అనమాట, అది 20 seconds తేడాతో కరెక్ట్ టైం చెప్తుంది అనమాట మనకి. ఇవి వచ్చేసి 12 రాసులు అనమాట. లైక్ ఉంటాయి కదా, కన్య రాశి, సింహ రాశి, తులారాశి అని. సో ఇవి అండ్ ఇవేం చెప్తాయి అంటే మనం ఏ రాశిలో ఉన్నాము అండ్ ఏ పాదంలో ఉన్నాము, లైక్ కన్య రాశి ఏ పాదంలో ఉన్నాము అని ఈ 12 బ్లాక్స్ మనకి చెప్తాయి అనమాట అక్యూరేట్ గా. సో చూసుకోవచ్చు, ఇలా ఉంటాయి, దానికి సపరేట్ ఉంటాయి. అసలు క్రేజీ కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా 2 ఉంటాయి అన్నమాట. అండ్ అక్కడ మధ్యలో కాయిన్ లాగా ఉంది కదా, ఆ కాయిన్ ని ఏ నీడలో ఉంది చూసి మనం ఏ రాశిలో ఉన్నామని చెప్తారనమాట. ఇలా 2 ఉంటాయి కదా, మధ్యలో మీకు కాయిన్ కనిపిస్తుందా, ఆ కాయిన్ షాడో బట్టి మనం ఏ రాశిలో ఉన్నాం, కన్య రాశియా, సింహ రాశియా, తులారాశియా, ఏ రాశిలో ఉన్నాము ప్రజెంట్ అని చెప్తారు. ఇది వచ్చేసి నడివలయ అంటారు. దీనికి 2 sides ఉంటాయి అనమాట, ఒకటి ఈ సైడ్ అండ్ ఇంకోటి బ్యాక్ సైడ్ ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే సన్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాడు ఇప్పుడు అని మనం తెలుసుకోవచ్చు అనమాట దీని నుంచి. అండ్ మీకు అక్కడ 2 కనిపిస్తున్నాయి కదా పెద్దగా, దాంట్లో మనం ఒక చిన్న టెలిస్కోప్ లాగా పెట్టేసి ఇన్సర్ట్ చేసి చూస్తే అది ఒక యూనివర్స్ లాగా కన్సిడర్ చేస్తారనమాట. దాంట్లో ఒక టెలిస్కోప్ పెట్టి చూస్తే మన ఎర్త్ కి అండ్ స్టార్స్ కి ఎంత దూరం ఉందో డిస్టెన్స్ తెలుస్తుంది, అండ్ స్టార్స్ ఏ వేలో మూవ్ అవుతున్నాయో కూడా చెప్తుంది అనమాట అది. ఇది వచ్చేసి దీన్ని చక్ర యంత్ర అంటారు. దీంట్లో రౌండ్ సర్కిల్ గా, హాఫ్ సర్కిల్ లాగా 2 ఉంటాయి అన్నమాట. అండ్ వీటి రెండింటి మధ్యలో ఒకటి రెడీ చేసి పెట్టారు. దీంట్లో చూపిస్తాను ఆగండి. ఇలా సర్కిల్ లాగా ఉంది కదా, ఆ హోల్లో ఏదన్నా ఆబ్జెక్ట్ పెట్టి మనం చూస్తే అది ఆబ్జెక్ట్ షాడో ఎక్కడైతే పడుతుందో దాని ఆధారంగా మనకి సూర్యుడికి అండ్ ఈక్వేటర్ కి ఎంత డిస్టెన్స్ ఉందో అని మనం తెలుసుకోవచ్చు. సో ఇది అన్నమాట ఓవరాల్ జంతర్ మంతర్ ఎక్స్ప్లెనేషన్. సో ఎలా అనిపించింది మీకు?